ఆఫ్ ఆల్ న్యూ ఫేసెస్ అండ్ యంగ్ టాలెంట్. అయితే ఇదే సినిమాతో పాటుగా అంటే మామూలుగా ప్రతి వారం 3-4 సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. కాకపోతే ఇప్పుడు పాపం ప్రతాప్ అనే సినిమా అది కూడా ఇంచుమించుగా ఈ పల్లెటూరు నేపథ్యం దీంట్లో. సో ఒకే వారం ఇలాంటి సేమ్ నేపథ్యం ఉన్న సినిమాలు అనేది విడుదల అవ్వడం ఎంతవరకు ప్లస్, ఎంతవరకు మైనస్? అంటే నాకు తెలిసి సమ్మర్ చాలా ఖాళీ సీజన్ ఉంది, సినిమాలు కూడా పెద్దగా లేవు. ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఎక్కువ ఆడుతుంది. బట్ 2 సినిమాలు ఆడతాయి. అలాగే నాగశౌర్య అనే సినిమా వస్తుంది, ఆ సినిమా అన్ని సినిమాలు ఆడతాయి సమ్మర్ నిజం చెప్పాలంటే నాకు తెలిసి ఇప్పుడు 17th నుంచి 30th వరకు ఒక 2 weeks పాటు సినిమాలే లేవు. ఎవరైనా సినిమాకి వెళ్ళాలంటే హ్యాపీగా ఖచ్చితంగా మనకి సినిమా అన్నది సమ్మర్లో ఒక ఎమోషన్గా వెళ్తారు కదా. ఖచ్చితంగా ఏ సినిమా బాగుంటే అది ఎక్కువ ఆడుతుంది. బట్ అన్ని సినిమాలు ఆడాలని కోరుకున్నాను. కిరణ్ గారు, మీరు ఒక రైటర్ కదండి. ఈ ఇన్పుట్స్ మీ సినిమాకి సంబంధించి రైటర్గా మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి? కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది? లేదు సార్, అంటే నేను ఆ విషయంలో వీళ్ళు సినిమా ఓకే అయిపోయింది, మునీతో సినిమా చేద్దాం అనుకున్నాను. అప్పుడే నా సినిమాలు కే ర్యాంప్ కానీ ఇవి కానీ కంటిన్యూస్గా షూట్స్ అవి అవుతున్నాయి సార్. నేను వీళ్ళ షూట్కి కూడా మీరు నమ్ముతారో నమ్మరో జస్ట్ 2 times వెళ్ళాను అంతే సార్ షూట్కి. సో కంప్లీట్లీ దీంట్లో టెక్నికల్గా కానీ లేకపోతే రైటింగ్ వైజ్ కానీ ఇంకోటి కానీ కంప్లీట్లీ మునీదే సార్. నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఏదో ఇంకా ఫైనల్గా చూసినప్పుడు ఎడిట్లో ఇది బాగుంటుంది అని డిస్కస్ చేయడం తప్ప, ఎందుకంటే నేను అసలు సెట్కి వెళ్ళలేదు సార్. సీమలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. సో ఆ రెఫరెన్స్ దాని ప్రకారమే కూడా ఇందులో బాలకృష్ణ గారి రెఫరెన్స్ని ఎక్కువగా పెట్టుకోవడం జరిగిందా? ఎలాగా అంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాగా? అంటే అవును సార్, మీరు అన్నది కరెక్టే. అంటే తెలియకున్న చైల్డ్హుడ్లో మాస్ అనగానే బాలయ్య బాబు గారే గుర్తొచ్చేస్తారు కదా సార్ రైట్ టైంలో. అప్పుడు అదిగాక అప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు అంటే అక్కడ మా అందరికీ ఒక చిన్న ఊపు ఉండేది. ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ లేకపోతే అప్పుడు ఇంకా ఇంద్ర చిరంజీవి గారి సినిమాలు కానీ అలాంటి సినిమాలు వస్తాయి. ఆ టైంలో బాలయ్య గారి సినిమాలు ఎక్కువ వచ్చాయి కదా సార్. ఇలా సమరసింహారెడ్డి కానీ నరసింహానాయుడు కానీ చెన్నకేశ్వర రెడ్డి కానీ ఇవన్నీ వచ్చాయి కదా. అవి చిన్న అడర్నల్ రష్ అంటారు కదా సార్, ఆ ఫీలింగ్ అంతే. అండ్ ఇక్కడ కూడా అంటే చిరంజీవి గారి సినిమా ఉంటుంది, బాలకృష్ణ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా మొత్తంలో చాలాసేపు ఎక్కువ ట్రాక్ నడిచేది వెంకటేష్ గారిది. చెంటి క్యాషెట్తోనే సినిమా మొత్తం రుణపడి ఉంటుంది. సో అందువల్ల అండ్ మేకర్స్ ఆఫ్ చెంటి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. వేద గారు, వేద జలంధర్ గారు. కిరణ్ గారు సార్, మామూలుగా ప్రొడ్యూసర్ కష్టాలు అంటుంటారు కదా, ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం మారారు, ఏంటి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్గా మారిన తర్వాత మీరు చేసే హీరోగా చేస్తున్న సినిమాల ప్రొడ్యూసర్ మీద రెస్పెక్ట్ పెరిగిందా ఏంటి? నేను ఈ సినిమా ప్రాసెస్లో ఏ కష్టాలు ఫేస్ చేయలేదు సార్. నేను హ్యాపీగా ఇంత బడ్జెట్లో సినిమా తీద్దాం అనుకున్నాను. వీళ్ళందరి సపోర్ట్ వల్ల అంతే బడ్జెట్లో సినిమా అయింది. అండ్ సినిమాని తీసుకెళ్ళడానికి మీడియా వారు కానీ లేకపోతే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ ప్రతి ఒక్కరు. వాళ్ళు ఏదో చేసాడరా కిరణ్ అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తున్నారు. నేనైతే ఈ సినిమా ప్రాసెస్లో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఏమాత్రం కష్టపడలేదు సార్. చాలా విల్లింగ్గా చాలా హార్ట్ఫుల్గా సినిమా తీశాను. అండ్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ప్రొడ్యూసర్గా మారారు, ఓకే. మీ బ్యాక్ ఎండ్ ఎవరైనా ఉన్నారా? అంటే ఒక పొలిటికల్ లీడర్ కానీ ఇలాంటి ఎవరైనా మీకు ఫండ్స్ ఏమైనా ఇస్తున్నారు అని చాలామందికి డౌట్ ఉంది. ఏంటి ఇందులో రీజన్ ఉందా? మొత్తం కిరణ్ అపూర్వం గారే మొత్తం ప్రొడ్యూస్ చేసి నా కాస్ట్యూమ్ ఎఫెక్ట్ అంతేగా, నాకేం లేదు సార్. ఇంకా ఆ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలంటే అది కరెక్ట్ కాదేమో సార్. 5 సంవత్సరాలుగా మీరు అందరూ నన్ను చూస్తూనే ఉన్నారు. ఇంకా వెనకాల ఎవరో ఉన్నారు, వెనకాల ఉన్నారంటే ఏం లేదు సార్, అంతా లోపలే ఉంది, అంతా వాడే. ఇంకా వేద గారు, ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నప్పుడు చాలా కష్టాలు